ఇంకా కొన్ని గంటలే టైం ఉంది. న్యూ ఇయర్ పార్టీలు సెలబ్రేషన్స్ కు రెడీ అయ్యారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎటువంటి ప్లాన్ చేసుకోకండి. ఇయర్ ఎండింగ్ డే ఇల్లు కదిలారో తాట తీస్తామంటున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో గుంపులుగా గుమిగూడవద్దంటూ హెచ్చరించారు. హైదరాబాద్లో సిటీలో అప్పుడే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రేపు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. నార్మల్ కోర్స్ లో గవర్నమెంట్ కోవిడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము ప్రతిరోజు కూడా ఏదైతే జరుగుతుందో న్యూ ఇయర్ డే కూడా ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. వీఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఎనీథింగ్. కానీ పోలీస్ చెప్పింది ఏంటంటే స్పెషల్ ఈవెంట్స్ కి పర్మిషన్స్ లేవు అన్నట్లు. అంటే సంబడి వాంట్స్ టు sell some tickets, bring large gathering at one place and organize an event. అట్లాంటి వాటికి మనం పర్మిషన్స్ దేనికి కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఈవెంట్స్ కి ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు. బట్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏవైతే యాక్టివిటీస్ ఆల్రెడీ పర్మిట్ చేసిందో ప్రతిరోజు కూడా జరుగుతున్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ రోజు కూడా యాజ్ యూజువల్ జరుగుతాయి. పోలీస్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, ఎస్ఓటీ ఆఫీసర్స్, ఏఆర్ ఆఫీసర్స్ అందరు కూడా మనం రోడ్డు పైన ఉంటాను. ప్రజలు ఎవరు కూడా తాగి బండి నడపొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కూడా మనకు ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ సమానంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు తాగి బండి నడిపితే ఎవరిని కొడతారు, ఎట్లా ఏం చేస్తారని కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళపైన మనము చాలా కఠినంగా వివరిస్తాను. 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మన టార్గెట్. Safe distance, use mask compulsorily will be there, a lot of checking will be there. Already we have communicated to all the hotels, all the clubs. We have not given any special permission. Beach road also we do not intend to give any permission. No public celebration will be allowed. బయట తిరిగితే ప్రమాదం, ఇంట్లో ఉంటే సురక్షితం. Then we have bash or rash. Bash is for celebration and rash is for driving, leads to crash. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్టీయు, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మూసివేశారు. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై కార్లు, జీప్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుండి జనవరి 1 ఉదయం వరకు వాహనాల రాకపోకలు నిషేధించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాల్ని దారి మళ్లించబోతున్నట్టుగా స్పష్టం చేశారు పోలీసులు. అటు ఏపీలో విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడలో 2021 న్యూ ఇయర్ వేడుకలపై నిషేధాన్ని విధించారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకలకు ఎటువంటి అనుమతులు లేవని విజయవాడ సిపి శ్రీనివాసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇళ్లల్లోనే న్యూ ఇయర్ జరుపుకోవాలంటూ సూచించారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లకు తావు లేకుండా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు గస్తీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలు, ఇతర షాపులకు రాత్రి 10 గంటల వరకే అనుమతి. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, వివిధ సంస్థలు జరిపే కార్యక్రమాలకు ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేవు. వైన్ షాపులైతే రాత్రి 8 గంటల వరకే మూసివేయాలంటూ హుకుం జారీ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబీ విజయవాడ నుండి అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు పోలీసులు మాత్రం నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. అసలు ఎటువంటి నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు? ప్రస్తుతం మనతో విజయవాడ సిపి శ్రీనివాసులు మనతో ఉన్నారు. సార్, ఎటువంటి నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు? ఎటువంటి రూల్స్ పెట్టారు ఈసారి? ఈరోజు నైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి మేము ఇంపోజ్ చేయలేదండి, కానీ రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. వైన్ షాప్స్ కానీ, బార్ షాప్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ రెగ్యులర్గా ఏ టైంలో క్లోజ్ అవుతాయో అదే టైంకి క్లోజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము. వైన్ షాప్స్ 9 o'clockకి, ఎస్టాబ్లిష్మెంట్స్ 10ంటికి, బార్ షాప్స్ అంతా 11ంటికి, 3 స్టార్ 5 స్టార్ హోటల్స్కి వేరే రిలాక్సేషన్స్, వేరే ఎక్స్టెన్షన్ ఉంది, దాని ప్రకారం క్లోజ్ చేస్తారు. అంతే తప్ప మేము ఎవరికి రిలాక్సేషన్ ఇవ్వలేదు. అదే రకంగా ఈవెంట్స్ కోసం హోటల్స్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ ఈవెంట్స్ కోసం ఎవరు కూడా మమ్మల్ని అప్రోచ్ కాలేదు. అనుమతుల కోసం మేము ఎవరికి అనుమతులు ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వబోట్లేదు కూడాను. సో ఇది ప్రజలు గుర్తించాలి. తర్వాత రేపు ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్
అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్ అండ్ పబ్లిక్ మూవ్మెంట్ లేకుండా చూస్తున్నాము. ఏ ఫ్లైఓవర్ మీద కూడాను పబ్లిక్ మూవ్మెంట్ పర్మిట్ చేయబోట్లేదు. ఎక్కడైనా 1-2 ఫ్లైఓవర్స్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటే అక్కడ మాత్రం ఓన్లీ ట్రాఫిక్ అలౌ చేస్తాము. అది అవుట్స్కట్స్లో. ఇక్కడ సిటీలో అయితే అలౌ చేయట్లేదు. అవన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాం. బందర్ రోడ్లో పబ్లిక్ గుమిగూడటానికి వీల్లేదు. ఎక్కడ కూడాను ఆ రోడ్డు అంతా క్లియర్గా పెట్టాలని అనుకుంటున్నాము. ఈ కోవిడ్ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడిప్పుడే కోవిడ్ బాగా తగ్గుముఖం పట్టింది. ఇవి అందరూ మళ్ళా గుమిగూడి ఈ కోవిడ్ వ్యాప్తికి సహకరించవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా మంది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క తనిఖీల్లో ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది? ఊరంతా చేస్తామండి. ఎక్కడెక్కడ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో వాడంతా కూడాను దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అందుకే ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చాలా ఆనందంగా హ్యాపీగా చేసుకోవాల్సింది. 2020లో మనం చాలా ఈ కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం. తప్పకుండా 2021 ఈ సంవత్సరం కంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను భగవంతుడి దయ వల్ల. కానీ దీన్ని మళ్ళీ కరోనా వ్యాప్తికి ఉపయోగించకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. సరే, ఎక్కువ మంది పోకిరీలు ఈ 31st నైట్ ఎక్కువగా బేపచ్చం చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఇచ్చేటువంటి మీ వార్నింగ్ ఏంటి సార్? తప్పకుండా ఈవ్ టీజింగ్ చేసినా ఎక్కడన్నా మిస్చీవ్ చేసినా గట్టి స్టింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. కేసులు కట్టి టఫ్ యాక్షన్ తీసుకుంటాం. న్యూ ఇయర్ వేడుకలకు మటుకి ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మొత్తం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతాం. ఎక్కడైనా కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా ఎవరైనా అల్లర్లు సృష్టించిన మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో బాబీ టీవీ 9 విజయవాడ నుంచి.